అందరికి ప్రైజ్ లార్డ్. ఈ సమయం ఇచ్చిన దేవుడికి, అన్నకి, అక్కకి నా వందనాలు. ఈ దినమున నేను మీ అందరితో ఒక చిన్న సాక్ష్యాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అదేంటంటే ఆగస్ట్ 10th 2023లో నేను యూఎస్ఏ రావడం అన్నది జరిగింది. ఈ ఆగస్ట్ 2025 వస్తే నేను యూఎస్ఏ వచ్చి లిటరలీ 2 years అవుతుంది. ఈ 2 years కూడా నా స్టడీ జర్నీ అన్నది జరిగిందనమాట. ఈ 2 years లో నేను చాలా ఫేస్ చేశాను. ఫ్యామిలీకి దూరంగా ఉన్నాను, ఫ్రెండ్స్ కి దూరంగా ఉన్నాను, అన్నిటి నుంచి దూరంగానే ఉన్నాను. బట్ స్టిల్ ఇక్కడికి వచ్చిన తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ ఫ్రెండ్స్ అంతా ఇంకా డిఫరెంట్ అంతా మారిపోయింది. బట్ స్టిల్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దేవుడిలో ఏ రోజు కూడా నేను వెనకాలకి వెళ్ళలేదు. అండ్ దేవుడు అనుదినం అనుక్షణం నా పట్ల ఆయన కార్యాలు చేస్తూనే ముందలకొచ్చినాడు. ఇప్పుడు కూడా నా లైఫ్ లో చాలా పెద్ద కార్యం చేసినాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకుంటూనే ముందలకొచ్చినాడు. అదేంటంటే నేను నా మాస్టర్ డిగ్రీ అన్నది నేను కంప్లీట్ చేసుకోవడం జరిగింది. May 10th 2025 నా మాస్టర్ డిగ్రీ అన్నది నేను కంప్లీట్ చేసుకొని నా గ్రాడ్యుయేషన్ చేసుకున్నాను. అందుని బట్టి దేవుడికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ గ్రాడ్యుయేషన్ అన్నది నాట్ ఎట్ ఆల్ ఎ స్మాల్ థింగ్. నిజంగా చాలా పెద్ద విషయమే అది. ఈ గ్రాడ్యుయేషన్ తో చాలా పెద్ద రెస్పెక్ట్ పొందుకున్నాను. అందరిలో తలగా దేవుడు నన్ను నియమించినాడు. నన్నే కాదు, ఈవెన్ మా మమ్మీ డాడీని కూడా, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో తలగా దేవుడు నియమించిండు. అందరి ముందు గొప్పగానే నిలబెట్టుకున్నాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి నా కోసం ప్రేయర్ చేసినందుకు. మీ పర్సనల్ ప్రేయర్స్ లో గానీ, లేదంటే మీ గ్రూప్ ప్రేయర్స్ లో గానీ, ఈవెన్ చర్చ్ లో ప్రతి ఒక్కరు నా కోసం ప్రార్థించినారు. అందుని బట్టి థ్యాంక్ యూ సో మచ్. పాస్టర్ ప్రవీణ్ అన్న అండ్ పాస్టర్ జ్యోతక్క, మీకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అక్క. మీరు లేకపోతే నిజంగా నేను ఇక్కడ వరకు వస్తానో లేదో కూడా నాకు డౌటే. ఈవెన్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని రోజుల్లో కూడా వాళ్ళకి ఛాన్స్ ఉన్న ప్రతిసారి నాకు మెసేజ్ చేస్తూనే వచ్చేవాళ్ళు, ఎలా ఉన్నావు, బాగున్నావా. నాకంటూ ఒక ఫ్యామిలీ మీరు. ఇక్కడికి వచ్చిన తర్వాత జ్వరం వచ్చినా ఏదొచ్చినా అన్ని మనమే చూసుకోవాలి. ఈవెన్ నా స్టార్టింగ్ డేస్ లో కూడా అంత బాగుండేది కాదు. చాలా స్ట్రగుల్ అయ్యేదాన్ని. ఏదీ లేదు నా చేతిలో, ఏమి చేయడానికి లేదు. అయినా కానీ దేవుడు నన్ను నిలబెట్టినాడు. ఈవెన్ నా డార్కెస్ట్ టైమ్స్ లో కూడా ఆయన నాతో ఉన్నాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీరు నా కోసం ప్రార్థిస్తూనే వచ్చినారు. దేవుడు నా పట్ల కార్యాలు చేస్తూనే వచ్చినాడు. అందుని బట్టి దేవుడికి గొప్ప స్థుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. ఈవెన్ ఇప్పుడు కూడా నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఇంకా నేను జాబ్ కూడా ఇక్కడ చేయాలన్న ప్లానింగ్ లో ఉన్నా. ఇంకా జాబ్స్ కూడా అప్లై చేస్తున్నాను మెల్లిగా. అండ్ అది కూడా దేవుడు నా పట్ల కార్యం చేస్తాడని నమ్ముతున్నాను నేను. ఈవెన్ ఇక్కడైతే ఇండియాలో కన్నా ఇక్కడ చాలా టోర్నాడోస్ అని జరుగుతూనే ఉంటాయి, న్యాచురల్ డిజాస్టర్స్. కానీ దేవుడు ఏ రోజు కూడా ఏ హాని నాకు కలిగలేదు. ఆయన రెక్కల కింద కాపాడుతున్నాను, ముందడికి నడిపించినాడు. అందుని బట్టి దేవుడికి గొప్ప స్తోత్రాలు నేను చెల్లించుకుంటున్నా. మీ అందరికి ఆల్రెడీ తెలుసు నేను యూఎస్ఏ వచ్చినప్పుడు మేము ఏమేమి జరిగింది, మాకు మా ఫ్యామిలీకి ఏం జరిగింది, లోన్ ఎలా వచ్చింది, అన్ని మీకు ఆల్రెడీ నేను చెప్పాను. బట్ నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు నా లోన్ డబ్బులు అయిపోవడము, ఈ కాలేజ్ ఫీజు కట్టుకోవడానికి డబ్బులు లేకపోవడము, చాలా స్ట్రగుల్ అయ్యాను నేను. కానీ దేవుడు ప్రతి దగ్గర నాకు ఏదో ఒకటి నేర్పిస్తూ నన్ను ముందడికి నడిపించినాడు. ఈవెన్ కొత్త మనుషుల్లో ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా తిరగాలి, ఇవన్నీ కూడా నేర్పించినాడు. అన్ని ఉంటాయి మనకి చూస్ చేసుకోవడానికి. చెడు దారి ఉంటది, మంచి దారి కూడా ఉంటది. కానీ దేవుడే ఏదో మనకి మనం దేవుళ్ళలో ఉన్నప్పుడు దేవుడే మనం ముందరికి నడిపిస్తాడు. అందరిని బట్టి దేవుడికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నా కోసం ప్రార్థిస్తున్న మీ అందరికి కూడా వందనాలు. మీ అందరికి థ్యాంక్ యూ హార్ట్ఫుల్లీ. మీ అందరికి సో మచ్ ఆఫ్ థ్యాంక్స్. నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నా. అన్నకి, అక్కకి నా స్పెషల్ థ్యాంక్స్. ఇంకా నా కోసం ప్రార్థించండి. రేపు మంచి ఒక జాబ్ రావడానికి, ఇక్కడ నా లోన్ కానీ ఇంకేదన్నా ఉంటే అదంతా క్లియర్ చేసుకోవడానికి, సెటిల్ అవ్వడానికే యూఎస్ఏ వచ్చిన. సెటిల్ అయ్యేలాగే నన్ను ప్రార్థించండి. దేవుడు నా పట్ల ఉంటాడని నేను కూడా నమ్ముతున్నా. మీ అందరి కోసం నేను ప్రార్థిస్తున్నా. నా ప్రార్థన జీవితంలో నేను ఎప్పుడూ పడుకోవద్దు. దేవుళ్ళలో ఇంకా అట్లనే ముందరికి నడవాలి, ప్రార్థనలో ఇంకా అట్లనే ముందరికి వెళ్ళాలి. ఎక్కడ కూడా త్రొట్టిల్లకుండా దేవుడు నన్ను ముందరికి నడిపించాలని చెప్పి మీ అందరు నా కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిందాక. ఆమేన్.